తాగడం అనేది ఆరోగ్యానికి హానికరము, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది దాన్ని లెక్క చేయకుండా తాగుతుంటారు. తాగిన తర్వాత చివరికి ఏమవుతారో ఈ ట్యాబ్ల ద్వారా మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తి వ్యవసాయం చేసి అతడు పండించినటువంటి పంటలో లాభం రాకపోవడం వల్ల పురుగుల మందు తాగి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు. మరి వారి పరిస్థితి, ఆ 3 పరిస్థితి మరియు వారి భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి స్టేజ్ మీద చూడండి. స్వాతంత్రం రాకముందు కాట్రపల్లిలో దొరల పరిపాలన ఉండేది. ఆ దొరల పరిపాలనలో అప్పుడు మానవులను లొంగ తీసుకొని ఎద్దులతోటి వ్యవసాయం చేయక మానవులతోటి వ్యవసాయం చేసే రోజులు. మరి అదేవిధంగా బలులు కూడా అర్పించేవారు, మానవులనే బలులుగా అర్పించేవారు. ఆ సమయంలో మరి కేరళ రాష్ట్రం నుండి మిషనరీలు వచ్చి మన కాట్రపల్లిని బాగుపరిచిన ఘనత ఎంతటితో చూద్దాం. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఈ రోజులలో మహిళలపైన ఎక్కువగా నేరాలు, దోపిడీలు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలిసి తెలియక రోడ్డు ప్రమాదాలపైన అనేక మంది వ్యక్తులు మరి చనిపోవడం ద్వారా ఎలా చనిపోతున్నారో దీని ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, విద్యుత్ షాక్ వల్ల కూడా ఎంతోమంది రైతులు అవగాహన లేక మరి ఆ విద్యుత్ వల్ల ఏ విధంగా చనిపోతున్నారో దీని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ చూసినట్లయితే ఈ రోజులలో పోటీలలో చూసినట్లయితే బాక్సింగ్ పోటీలలో మరి ఏ విధంగా ఆ యొక్క దెబ్బలకి వారు ఏ విధంగా బలైపోతున్నారో దీని ద్వారా మనం తెలుసుకుందాం.